శివాజీ విగ్రహం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన దర్పల్లి మండల కార్యకర్తలందరికీ కూడా ఇలా కార్యశాలకు అధ్యక్షత వహిస్తున్న సోదరుడు మైపాల్ గారికి అందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్పకపోతే అన్న పేరు మర్చిపోయినంటారు. 30 ఏళ్ళ మీద 40 ఏళ్ళు దాటింది అనుకుంటా. కొంతమంది పెద్ద మనుషులు 40 ఏళ్ళ నుంచి కూడా కాషాయ జెండా మోస్తున్నాం. కేవలం ఏ తల్లి గడుపులో ఉండినామో, ఒక తల్లి గడుపులో ఉండకపోయినా, ఒక చెరు నీరు తాగకపోయినా, ఒక చెట్టు గాలి వీల్చకపోయినా, కానీ మన దేశం భారతదేశం మంచిగా ఉండాలని, సనాతన ధర్మం బాగుండాలని సిద్ధాంతపరంగా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైన మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైనాం. దానికి కారణం ఏంటి అంటే ఈ దేశం మొదలు అనుకున్నాం మనం. మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఫస్ట్ తను అనుకుంటాడు, తన తర్వాత తన కుటుంబం అనుకుంటాడు, తన కుటుంబం తర్వాత తన చుట్టాలు అనుకుంటాడు, తర్వాత తన కులం అనుకుంటాడు, తర్వాత గ్రామం అనుకుంటాడు, పార్టీ అనుకుంటాడు, అన్ని తర్వాత దేశం వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ, ఫస్ట్ దేశం అంటది, తర్వాత పార్టీ అంటది, తర్వాతనే తను అంటది. చివరిగా తనను చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం. రూపాయి వంచకుండా, లిక్కర్ లేకుండా బీజేపీ గెలవదని చెప్పి ప్రజల్లో తాకుండా 50,000 ఓట్లు సాధించారు. గర్భెల్లో కూడా మంచి పెద్ద ఎత్తున మెజార్టీ తెచ్చారు. హనుమంతుడి బలం ఎట్లా మనకు తెలియదో బీజేపీ కార్యకర్త శక్తి ఎట్లా తెలియదు. ఇలా మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలామంది అరే పిఆర్టీఓ అంటే టీచర్లు గట్టిగా ఉంటారు, పిఆర్టీఓలు అంటే ఎంఐఎం లాగా గాల మీద నిలబడతారా, గ్రాడ్యుయేట్స్ దాంట్లో నరేందర్ రెడ్డి అని చెప్పి ఆల్మోస్ట్ విద్యా సంస్థల అధినేత 70,000 మందిని వేపించిండు, 40,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి, 1,10,000 అలా ఓట్లుండగా మీరు ఎట్లా నిలబడతారు అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక రూపాయి కూడా ఆశించకుండా కార్యకర్తలందరి దగ్గరికి, ఓటర్ దగ్గర పోయి దండం పెట్టుకొని 5 ఫిబ్రవరి రోజు మీటింగ్ అయింది. నేను 6 ఫిబ్రవరి రోజు ఒక్కొక్కరు కాగితం ఇచ్చిన, ఇగో మీ ఊర్లో ఇన్ని ఓట్లు ఉన్నాయని. 6 ఫిబ్రవరి సాయంత్రం నుంచి ఫేస్బుక్లో వాట్సాప్లలో పెట్టుకొని, అన్న మా ఊర్లో 10 ఓట్లు ఉన్నాయి, 8 బీజేపీకి పడతాయి, ఒకటి అటు ఇటు ఉన్నాడు, ఒక్కటి లేడు అని చెప్పారు తప్ప, అంటే 80% మీద ఓట్లు పడతాయని నమ్మకం కలిగించి ఆ రోజు చాలామంది రాజకీయ ఉద్యోగులు కూడా చెప్పారు బీజేపీ గెలవదని చెప్పి. కానీ 2 ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ సునాయాసంగా గెలిచిందంటే అది కార్యకర్తలకు. ఇలా మీ అందరికీ చెప్తున్నా, మీ బలమైనదో తెలియదు. మన దర్బెల్లో కూడా రూపాయి వచ్చలేదు, మన దర్బెల్లో మెజార్టీ వచ్చింది. కారణం ఏంటి అంటే కలిసికట్టుగా పనిచేస్తుంది. కానీ స్థానిక సంస్థలు ఎలక్షన్ వచ్చినాయి, 14 ఎంపీటీసీలు ఉన్నాయి, 14 మంది సభ్యులు కావాలి. మనం 14 మంది గెలిపించుకునేటట్టు ఉండాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఎన్నికల్లో టికెట్లు అంటే చాలా ఇంపార్టెంట్. అన్న ఓళ్ళకి టికెట్ వస్తుంది, ఎవరో మీరికేది అరవింద్ అన్నలో, దినేష్ అన్నలో, ఇంకోలో చెప్పరు. మన గ్రామం అంతా కూర్చొని వాళ్ళనోడు గెలుస్తేనే అభ్యర్థి అనేది ఒక పేరే. నేను కూడా ఎమ్మెల్యే గెలవడ్డా, నా ఫోటో లేదా ఆడ ఉన్నదేంటి, కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తాం మనం. మనకు అభ్యర్థి ఎవరున్నారని ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సిందేది మన పార్టీ గెలవాలి. మనం ఎంపీ గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే ఓడుకున్నాం, లోకల్ బాడీ పోయిందనుకో, గత 5 సంవత్సరాల కింద ఎంపీ గెలిపించుకున్నాం, ఎంపీటీసీ గెలవలేదు. మన ఎంపీ ఫండ్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, ఇంట్లో సిలిండర్ మనమే ఇవ్వబడుతుంది, దాని మీద ఉడికే బియ్యం మనమే ఇవ్వబడుతుంది, ఇంట్లో వెలిగే బల్బు మనమే ఇవ్వబడుతుంది, ఇంట్లో ఉండే బాత్రూమ్ మనమే ఇవ్వబడుతుంది, ఇంటి ముందట మోరీ మనమే కడుతుంది, ఇంటి ముందట సిమెంట్ రోడ్ మనమే కడుతుంది, ఇంట్లో ముందట నల్ల ఏదైతే పబ్లిక్ నల్ల ఉందో పబ్లిక్ నల్ల మనమే పెడుతుంది, ఇంట్లో ఏదైతే ముందా ఉన్న కరెంటు పోలుకు సొసైటీకి కమిషన్ ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఇస్తాం. ఒక్క ఎరువుల బస్తా కొనాలంటే ఎన్ని డబ్బులు అయితే బస్తా మీద రాసి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తగ్గిస్తుంది. యూరియా కొనాలంటే ఏ రకంగా ఉంది, డిఏపి కొనాలంటే ఏ రకంగా ఉంది, కిసాన్ నిధులు అని చెప్పి ఏ ఒక్కటి కూడా వివక్షత లేకుండా మనం చూస్తున్నాం. ఇవాళ అన్ని పనులు కూడా మనం చేస్తున్నాం. చెప్పుకునే ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. మనకు ప్రజల్లో గట్టిగా ఉంది. మీరందరూ కలిసి కట్టుకుంటే, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గట్టిగా నిలబట్టుకుంటే మనమే శురు చేసినాం అనుకో. ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు, అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ వాడు వచ్చి
ఎట్లా మీరు గెలవాలి కదా, మోడీకి మేము వేస్తాం పార్లమెంట్ ఎలక్షన్లో, అసెంబ్లీలో మీరు మాకు ఏం చాలా మంది దగ్గర చెప్పిరా చెప్పలేదు, చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు గెలిచినాక, నువ్వు ఓడిరా ఇది మా కాంగ్రెస్ పార్టీ అధికారం అంటుందా అంటలేరా? రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్ ఇప్పటికే మీ దారిపేర్లో చాలు చేసారు, వాళ్ళకి లీడర్లు దిక్కులేరు కాంగ్రెస్ వాడికి, అటు టీఆర్ఎస్ నుంచి వచ్చిన దొంగలు తీసుకున్నారు, ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు, వచ్చి ఊరికి పోయారు, మొన్న రేగుల పెళ్లిగాడికి పోయి అడిగితే ముఖం మీద చెప్పారు, అరే ఈ కాషాయం కప్పుకున్నాం రా బాబు, పానం పోయి ఈ కాషాయం. అట్లా అన్ని గ్రామాలు తిరుగుతున్నారు, అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. తిరిగి ఏమంటారు, నీకు ఎంపీటీసీ ఇస్తాం, నీకు ఆ పోస్ట్ ఇస్తాం, నువ్వు దీనికి నిలబడు. అరే నీ పార్టీ సిద్ధాంతం నచ్చినోని నువ్వు నిలబెట్టుకోరా భయ్. బీజేపీ కార్యకర్త నీకెందుకు అని అడుగు, బీజేపీ కార్యకర్త నీకెందుకు? నీకు బీజేపీ కార్యకర్త నిజంగా కూడా నేను ఇవాళ చెప్తున్నా, పోయిన కార్యకర్తలు కానీ లేకపోతే ఎలాంటి ఆలోచన ఉన్న కార్యకర్తలు, నీ నిజంగా ఎంపీటీసీ సర్పంచ్ నువ్వు గెలిచే నీకు ఇసుపోతా రాజుంటే ఈ కాషాయ కండవ కప్పుకొని గెలువు, ధైర్యంగా చెప్పగలను. నేను ఈ దేశం కోసం పనిచేస్తా, నేను ఈ దేశం కోసం సస్తా, ఆడ సైనికుడు ఎట్లుండో ఈడ కార్యకర్త అట్లుండో అని చెప్పే ధైర్యం ఉంటుంది. కానీ ఆ కండవాలు కప్పుకుంటే ఆ నిన్న మొన్న ఎమ్మెల్యే గెలిచి ఎట్లుంటుందంటే, బాజిరెడ్డి మీద కోపంతో భూపతి రెడ్డికి గెలిపించింది. ఇప్పుడు భూపతి రెడ్డి కోపం మీద మంచిపోతున్నారు కార్యకర్తలే, అరే ఈడెట్క ఎమ్మెల్యే దొరికారా బాబు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. కెనాల్కే నీళ్లు వదలలేదని నిన్న కార్యకర్తలు వదిలేట, నీళ్ళు ఎప్పుడు వదలాలో నాకు తెలిసి పో అంటాడట బయట. దుర్భాగ్యమైన అటు బాజిరెడ్డి ఏమో కమిషన్ లెక్క గుర్తుపడే, ఈడేమో తెలిసి చూడా. ఈ పరిస్థితులు ఏం చెప్పాలి? నిజంగా కూడా మన దురదృష్టమైన పరిస్థితి. 2400 కోట్లు ఖర్చు పెట్టిన కెనాల్ నీళ్ళు రావాలి దరిపెల్లిలో ప్రతి ఎకరానికి నీళ్లు వారాలి. ఏమి ఏడాచే పైపులు వచ్చింది, తవ్విరి పొలాలకి పైపులు వేసి నీళ్ళ కనెక్షన్ ఇచ్చేందుకు దిక్కు లేదు వాళ్ళకు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను నేను మరొకసారి, ఇవి స్థానిక సంస్థల ఎన్నికలంటే మనం గట్టి చేసుకునే ఎన్నికలు. మళ్ళీ ఎలక్షన్ల వాడిల పనుల్లో టికెట్ ఇచ్చారు, నేను పని చేయాలని మూతుకు వచ్చుతున్నాను అన్న. ఒక్క ఊరు గ్రామ పంచాయతీ పోతే ఏం కాదేమో కానీ నువ్వు ఏ నమ్మినవో ఆ సిద్ధాంతం దెబ్బతింటుందన్నా. నేను ఇవాళ చెప్తున్నాను, ఏ సిద్ధాంతం నమ్మి ఈ కండవ కప్పుకొని 40 ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నావో ఆ సిద్ధాంతం దెబ్బతింటది. వ్యక్తి మీద కోపం ఉండొచ్చు, వ్యక్తి మీద కోపం ఉంటే ఎలక్షన్ తెల్లారి చూసుకుందాం, ఎంత పెద్దోడైనా కానీ వ్యక్తి మీద మన కోపం ఉంటే చూద్దాం. కానీ ఒక్కసారి మన పార్టీ క్యాండిడేట్ అనౌన్స్ అయిన తర్వాత మన లక్ష్యం ఏం కావాలి? బీసీలో కలిపి ఇటు బీసీలకు అన్యాయం చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 30% రిజర్వేషన్ వచ్చేది, అలాగే 4% మైనార్టీల కోడ్ 26% వచ్చేది. ఇప్పుడు ఈడీ చెప్తున్న ప్రకారం చూస్తే 42%లా 10% అని చెప్తున్నాడు. కానీ నేను చెప్తున్నాను, రాజకీయంగా పూర్తిగా బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఇవాళ ఇదే దరిపల్లి లాంటి టౌన్ తీసుకుంటే బీసీ రిజర్వేషన్ అయితే బీసీలు ఎవరైనా ఒకరు నిలబడేవాళ్ళు. కానీ ఇలా బీసీల ముస్లిం కలపడం వల్ల బీసీలు 45 నిలబడి ముస్లింలు ఒక్కరు నిలబడితే రేపు దరిపల్లి సర్పంచ్ ఇక్కడ నడిపల్లి లాంటి గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ, సిరికొండ లాంటి గ్రామ పంచాయతీలు, లేకపోతే జగరాన్పల్లి లాంటి గ్రామ పంచాయతీలు, ఇంకా తిరుమలపల్లి లాంటి స్టేషన్ విలేజెస్, ఈ పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. బీసీలకు అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు సాగునీరు లేకుండా మొన్న రాళ్ళ వర్షం పడ్డది, మద్దొల్తాండ కానీ, సీతాయిపేట కానీ, వాడి కానీ, ఈ మండలంలో సిరికొండ మండలం కొట్టాలపల్లి కానీ, మిగతాయి కానీ, మన కొల్లూరు కానీ, అలాగే మన దుపాక పెదవాళ్ళగోడు కానీ, చిన్నవాళ్ళగోడు కానీ ప్రాంతం నష్టపోయింది. నష్టపరిహారం ఇచ్చింది రూపాయి లేదు. అదే కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఫసల్ బీమా పెడితే ఎకరానికి 20,000 చొప్పున 10 ఎకరాలు ఉంటే 2 లక్షల రూపాయలు పడ్డాయి అకౌంట్. కనీసం పెట్టుబడి అని వెళ్ళింది, అప్పు చేసిందని అప్పు తీర్చుకున్నాం. ఇలా మీరు అర్థం చేసుకోవాల్సిన నేను దయచేసి కోరుతున్న కార్యక్రమం. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. దరిపల్లి అంటే కాషాయం గడ్డ, ఇది దరిపల్లి అంటే హిందుత్వానికి మారుపేరు. శివాజీ పుత్రులు, శివాజీ తమ్ముళ్ళు, శివాజీ విగ్రహానికి జైలుకు వచ్చిన జనచరిత్రులున్న భారతీయ జనతా పార్టీ నాయకులున్న ఈ మండలం రేపు కాషాయ జెండా ఎగిరి నీరుతుంది. 14 ఎంపీటీసీలలో ఎంపీటీసీ రిజర్వేషన్ చూసుకొని ఇప్పుడున్న ఎంపీటీసీ ప్రకారం ఎక్సైజ్ చేసుకుందాం. ఎన్నికలు రాగానే రిజర్వేషన్ ఏమొస్తే దాని ప్రకారం ప్లాన్ చేసుకుందాం. కానీ ఇంతకుముందు మన సోదరులు చెప్పినట్టు ఇంటింటికి భాజపా పోవాలి, గడప గడపకు భారతీయ జనతా పార్టీ పోవాలి. ప్రతి ఉదయంలో ఉన్న కమలం వికసించాలి. గ్రామంలో క్యాండిడేట్ ఎవరున్నా పర్లేదు, మనకు కావాల్సింది భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు కోటేయూరి.
నా ఎన్నికలు అయిన తర్వాత చాలామంది దుబాయ్కి ఫోన్ చేశారు, అన్న మా ఇంట్లో ఫోన్ చేసామే, మా అవ్వ కానీ నా భార్య కానీ మా చెల్లెలు కానీ మా అక్క కానీ, అదే బీజేపీ గెలవదు అనుకున్నాం, బీజేపీ 50,000 వచ్చినాయి, మేము వేయలేకపోయినాం. పార్లమెంట్ ఎలక్షన్ అయిన 1,00,000 మంది వేసారు. మహిళలు మాకందరికైనా ముందు ఇలా భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్నారు, రైతులు దగ్గర అవుతున్నారు. ఇలా మహిళా సంఘాలకు ఇచ్చే ప్రతి రుణం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న రుణాలే. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు. మన రైతుల గురించి చెప్తా నేను. మన రైతులకు వడ్లు కొనేది, సంచి ఇచ్చేది మనమే, తుక్కిటోడికి ఇచ్చేది మనమే, మోసటోడికి ఇచ్చేది మనమే, ట్రాన్స్పోర్ట్. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు డైనమిక్ లీడర్ మన దినేశన్న గారికి, అలాగే మండల ప్రెసిడెంట్ మైపాల్ గారికి, కర్జామరెడ్డి గారికి, పరమన్న గారికి, సందీపన్న గారికి, అందరికీ పేరు పేరున వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడే ముందుగా సందీప్ గారు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకు ఏదైతే మనకు చెప్పాడో దాన్ని మనం ఖచ్చితంగా అమలు చేసి ఆచరించి మనం పని చేసి మన మండలంలో 14 ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ మన మండలం కైవసం చేసుకుందామని మనందరం కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మండల ప్రభారిని ఎన్నుకుంటారని చెప్పిండు. అలాగే ఒక ఎంపీటీసీకి 2 ప్రభారిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనమందరము సూక్ష్మంగా ప్రతి గ్రామానికి, ఇంటింటికి, రోడ్డు టు డోర్ తిరిగి మనము విజయవంతం చేసి మన దినేశన్న గారికి మన మండలాన్ని ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ గిఫ్ట్గా స్థానిక ఎలక్షన్ల గురించి మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు దినేశన్న గారికి, అట్లనే అందరికీ వేదికపై కూర్చున్న పెద్దలకు, వేదిక ముందు కూర్చున్న ప్రతి గ్రామం నుండి వచ్చిన లీడర్లకు అందరికీ జై బీజేపీ. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే, మొన్న ఎంపీ సాబ్ కొరకు, ఎమ్మెల్యే గారి కొరకు, అన్న కొరకు చేసిన పని ఇప్పుడు స్థానికంగా ఉండే ఎంపీటీసీ, వార్డు మెంబర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ఇవన్నీ ప్రతి గ్రామంలో ఇంతకుముందు ఏం రిజర్వేషన్ ఉండేనో అవే రిజర్వేషన్ ఉంటాయి 90%. కాబట్టి మీరందరూ కూడా ఒక మహిళ ఉన్న దగ్గర మహిళను కూడా లింకాల, జనరల్ ఉన్న దగ్గర కూడా ఎవరెవరు కూర్చుంటారో మన పార్టీ వాళ్ళు కూర్చుని మాట్లాడుకొని వారికే మన వాళ్ళకే సపోర్ట్ చేసుకోవాలి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు అవకాశం రాదు. ఇంతకుముందు అంటే ఎవరికో చేస్తుంటుంది, టీఆర్ఎస్లకు, కాంగ్రెస్ వాళ్ళకు ఎవరికో పని చేస్తుంటుంది. మనం బీజేపీలో చేసిండ్రు కూడా, అంటే వాస్తవంగా నేనే టీఆర్ఎస్ నాకే పని చేసిండ్రు 13లో, బీజేపీ సపోర్ట్ చేసిండ్రు. అంటే చెప్తున్నా, అంటే పొత్తుండే ఇప్పుడు మనకు అవకాశం మండలాధ్యక్షుడు మైపాల్ యాదవ్ గారికి, తోటి నాయకులందరూ కూడా, దర్పల్లి మండల నాయకులకు కూడా జయశ్రీరామ్. ఈ సమావేశం కీలకమైన సమావేశం. ఇది రాబోయే రోజు మొన్నలాగా ఇట్లా మనం వాళ్ళ కోసం చేసినాం, ఇప్పుడు చేసుకునేది మన కోసం, మన పేరు, మన గ్రామం, మన ఊళ్ళో వేసుకునేందుకు. దయచేసి అన్ని బూత్లలో ఓటర్ లిస్టు చూసుకొని ఓటర్ నమోదు కార్యక్రమం కూడా అన్న చెప్పినట్టు మనం చేసుకుందాం. ఈ ఓటరు నమోదు ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక ఎంపీటీసీ చేస్తున్నా, నా వార్డులో ఏం సమస్య ఉంది అది ఈ వారం రోజులు తిరిగితే పబ్లిక్లోకి మనం తీసుకెళ్ళాలి సమస్యల్ని. ఆ సమస్యలు మన ఊర్లో కానీ మన గల్లీలో కానీ వీధిలో తీసుకెళ్తే రాబోయే రోజుల్లో మనకు ఆ ఏరియాలకి నచ్చిండ్రు, ఆయన కూర్చుంటారు, ఆ మహిళలకు మనం గుర్తింపని తిరిగి మన పార్టీ మీద కొంచెం బీజేపీ అంటే పోగొడుతనాలకు ఉన్నది, మనం పోయి పలకరిస్తే ఇంకా కొంచెం ఎక్కువ మనకు సహకరిస్తారు వాళ్ళు అందరూ. దయచేసి ఈ ఎన్నికల్ని నాది అని, మనది అని కొంచెం అందరూ ఎవరికి ఇది కాకుండా అందరం తోడ్పాటు చేసుకుంటూ ఈ మండలంలో అన్ని సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ అన్నీ మనం కైవసం చేసుకోవాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ఆడు టీఆర్ఎస్ వాడు మంజూరు చేస్తే మొన్నటిదాకుంటే కాంగ్రెస్ వాడు మంజూరు చేసి ఇలా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. అలా 5 కిలో బియ్యం మనයි, 1 కిలో బియ్యం ఆడిస్తున్నాడు. అది ఏం చెప్తాడు, కాంగ్రెస్ అయితేనే రేషన్ కార్డు ఇస్తా అంటున్నాడు. అదే మనం సర్పంచ్ అయితే, మనం ఎంపీటీస్ అయితే, మనం ఎంపీపీ అయితే, మనం జెడ్పీటీస్ అయితే మనం పేద ప్రజలకు చేస్తుంది సేవ. కాబట్టి ఎన్నికలకు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. నేను చాలామందికి నేను చెప్తాను, నేను కూడా అసెంబ్లీ ఎలక్షన్ నిలబడినప్పుడు మొదట నాకు టికెట్ రాలేదు. మన పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషికి టికెట్ ఇచ్చేది. ఇచ్చిన రోజు కూడా గుర్తుందనుకుంటలేదు. నేను మైలారం ఊర్లే ఆ రోజు పన్నా ప్రముఖులు వేసుకుంటూ తిరిగిన, మైలారం ఊర్లే పన్నా ప్రముఖులు వేసుకుంటూ తిరిగిన.
అంటే టికెట్ అనేది పరమది కాదు. మనం భారతీయ జనతా పార్టీలో చేరి దేనికి సిద్ధాంతపరంగా. కానీ చాలా మంది ఏమనుకుంటారు, వీళ్ళ ఆళ్ళోళ్ళ మనిషి, వీళ్ళ గ్రూపు, వాళ్ళ గ్రూపులు ముఖ్యం కాదు. ఇక్కడ ఈ కాషాయ జెండా ముఖ్యం. మనందరినీ కలిపింది ఏంటి? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. మనందరం కలిసి దేనికి? బీజేపీ అనే ఒక కుటుంబం. ఒక తల్లి గుట్టోళ్ళం కాదు కదా మనం. అయినా చెప్తున్నాం, ఒక తల్లి గుట్టోళ్ళకి విభేదాలు ఉంటాయి, పార్టీ అనేక విభేదాలు ఉంటాయని నేను అంటలేను. కానీ ఒక్కసారి నిర్ణయించిన తర్వాత, నన్ను నిర్ణయించిన తర్వాత చాలామంది దగ్గర కూడా అరే మావాడు గెలుస్తాడు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, పద్మన్న గారికి, గంగారెడ్డి అన్న గారికి, రాజమల్లన్న గారికి, సందీప్ గారికి, రవీందర్, శ్రీకాంత్, సరిచంద్, అనిల్, అమ్రు, నరేష్ అన్న, మురళన్న, రాజ్పర్ అన్న, అలాగే కిషన్ మోర్చా అధ్యక్షుడు గంగారెడ్డి గారికి, శంకరన్న గారికి, ప్రతి అందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అలాగే బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నేటి కార్యక్రమాన్ని ఈరోజు దినేష్ కులాచారి గారు జిల్లా నుంచి నాయకులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 24 గంటలు వాళ్ళు మండలంలో ఒక 2-3 గ్రామాలు ఎంపీటీకి సంబంధించిన ఏవైతే గ్రామాలు ఉంటాయో వాటిలలో బస చేస్తారు. అంటే నిద్ర పోతారు. పల్లె నిద్ర, ఎగ్జాంపుల్ పల్లె నిద్ర అనే జిల్లా నుంచి నాయకులు ప్రవాస యోజన కింద ఒక సీనియర్ నాయకులు వస్తారు. ఆ సీనియర్ నాయకులు వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఎంపీటీకి సంబంధించిన గ్రామంలో ఒక రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలా. మరియు అందరికి సభకు నమస్కారం. ఇలా చెప్పే ఏంటంటే మనం వచ్చేది ఇన్ని రోజులు ఎంపీ గారి కోసం పనిచేసాం, దినేష్ అన్న ఎమ్మెల్యే గారికి పనిచేసాం, మనమే పనిచేసుకున్నాం. మనం గట్టిగా ఉంటే తెల్లారి మనతోనే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా జెడ్పీసీలో, ఎంపీటీసీలో, ఎంపీపీలో, సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళు అన్నీ కూడా కలిసికట్టి నిలబడి గెలుచుకొని అయ్యో ఆయన పేరు తినే కాదు ఇంకొకరు అనే మాట రాకుండా ఎవరికి చెప్తే వాళ్ళు సూచన చెప్తారో వాళ్ళకి పనిచేసి ఓడిపోయినాక కూడా తిరుగుతూ చెప్తున్నా నేను ఇది. ఎందుకు అంటే ప్రజలకు మనం ఒకటే మాట చెప్పినాం, 3 నెలలకు ఒకసారి వస్తాం, 50,000 మంది నమ్మిరు మనం. అదే పార్లమెంట్ వచ్చాక 1,00,000 మంది నమ్మిరు మనం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనందరం పెద్ద ఎత్తున పనిచేస్తున్నాం. తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మన పార్టీలో కార్యక్రమం తలెత్తుకునే ముందు వందే మాత్రం కార్యక్రమం ముగింపు తర్వాత జనగణమన వాడడం అన్నవైపు. కాబట్టి ముందుగా వందే మాత్రం స్టార్ట్ చేసి సిద్ధాంతాలను నమ్మి మన కాషాయ కండువ అప్పుకుతున్నటువంటి నాయకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. రాజు కుర్మ, సాయిబాబా, గోపి, గణేష్, దీపక్, చింటూ, సురేందర్, చైతన్య, మహేష్ వీళ్ళందరూ కూడా ఇటుముఖం చేయండి. అందరు ఇటు माता की जय श्री राम, भारतीय जनता पार्टी। అందరూ